హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూపీఎస్సీ అనమాట. మన ఈపీఎఫ్ ఏదైతే ఉందో అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ 260 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 29th July 2025 స్టార్ట్ అయింది. 18 August 2025 అయితే యాక్చువల్గా అయిపోవాలి లాస్ట్ డేట్. అదైతే మనకి ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ మనకి కొత్త డేట్ వచ్చేసరికి అప్లికేషన్ ఎండ్ డేట్ ఇక్కడ 22 August 2025 దాకా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అంటే 4 days అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫైనల్ సబ్మిట్ చేయకుండా మధ్యలో ఉన్నదో వాళ్ళైతే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్గా ఎవరైనా అప్లై చేయాలన్నా కూడాను ఒక 4 days అయితే టైం ఇవ్వడం జరిగింది. 22 August 2025 midnight దాకా అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక 1 week నుంచి అయితే ఇక సర్వర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉండడం వల్ల కొంతమందికి అప్లోడ్స్ సెక్షన్లో అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడైతే కనుక మనకి ట్రాఫిక్ తగ్గిపోతుంది కాబట్టి సర్వర్కి ఇప్పుడు మీకు అప్లికేషన్ అనేది ఈజీగా అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. అప్లోడ్స్ కూడాను అవకాశం ఉన్నవాళ్ళు, అలాగే అప్లికేషన్ ఫామ్ మధ్యలో ఉన్న వాళ్ళు అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకొని 22 August 2025 దాకా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లో అయితే మీకు అన్ని డీటెయిల్స్ మీకు అవైలబుల్ అయితే ఉంటాయి అన్నమాట. ఫీజుకి సంబంధించి ఇక్కడ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. అలాగే మనకి మేల్ క్యాండిడేట్స్, జనరల్ క్యాండిడేట్స్కి ఒక 25 రూపీస్ మాత్రమే ఫీజు పే చేయాలి. అంటే మీరు 2 పోస్టులకి అప్లై చేస్తే కనుక మీరైతే అప్పుడు 50 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఒక పోస్ట్కి అయితే 25, 2 పోస్టులకి అయితే కనుక మేల్ క్యాండిడేట్స్ అలాగే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 50 రూపీస్ అయితే పే చేయాలి. లాస్ట్లో అయితే మనం ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి మన అకౌంట్స్ ఆఫీసర్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ 156 అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఏపీఎఫ్సీలో కూడాను ఒక 74 దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో ఉన్నాయి. కాకపోతే ఎస్టీలో మాత్రం లేవు అనమాట, 0. మిగతా కేటగిరీస్లో ఉన్నాయి. వాళ్ళైతే యూఆర్ కింద అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంకా మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి 1/8/2025కి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అలాగే అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి 18 to 30 years అనమాట. అలాగే ఓబీసీకి 33, ఎస్సీ ఎస్టీకి 35, అలాగే పీడబ్ల్యూఎస్కి 40 years అనమాట. ఇంకా కూడా మనకి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్కి సంబంధించి 18 to 35 years అనమాట. అలాగే ఓబీసీకి 38, ఎస్సీకి 40, ఎస్టీకి 35. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎస్టీకి 35 ఇచ్చారు. ఎందుకంటే ఈ పోస్టులు ఎస్టీలో లేవు కాబట్టి వీళ్ళని మన జనరల్ కేటగిరీ కిందకి వస్తారు కాబట్టి వాళ్ళని కూడా యూఆర్ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి 35 years అనమాట ఎస్టీ క్యాండిడేట్స్కి. ఎస్సీకి మాత్రం 40 years. ఈ యొక్క ఏపీఎఫ్సీకి సంబంధించి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించి 45 years అనమాట. ఇంకా కూడాను డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ అనేది ఈ 2 పోస్టులకి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. సో ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సిలబస్ అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఏజ్ ఉంటే కనుక డిగ్రీ పాస్ అయితే 2 పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. సెపరేట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సిలబస్ అయితే సేమ్ అనమాట రెండింటికి కూడాను. మీరు రెండింటికి అప్లై చేస్తే సపరేట్ ఫీజు కట్టాలి, సపరేట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సిలబస్ అయితే సేమ్గా అయితే ఉంటుంది అనమాట. అంటే మనకి లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది విత్ సిలబస్తో డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో మీరు ఒకదానికి ప్రిపేర్ అయితే 2 ఎగ్జామ్స్కి రాయొచ్చు అనమాట, ఏపీఎఫ్సీ అలాగే ఏఓకి సంబంధించి. ప్లస్ ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ద్వారా మీరు అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని తర్వాత అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై అనే బటన్ ఉందన్నమాట. ఇక్కడ దీని ఎదురుగా దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు చూసినట్టయితే కనుక మన యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఈపీఎఫ్ లాస్ట్ టైంకి ఇప్పటికైతే తేడా అయితే ఉన్నది అనమాట. ఎగ్జామినేషన్ అప్లికేషన్ సంబంధించి ఇక్కడ యూపీఎస్సీ online.nic.in మాత్రమే మీరు అప్లై అయితే చేయాలి. వేరే లింక్స్లో ఎక్కడ కూడా అప్లై అయితే చేయకూడదు అనమాట. సో ఇక్కడ యూపీఎస్సీ online.nic.in వచ్చేస్తే మీకు ఇక్కడ ఇలాగైతే ఉంటుంది. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఈ కొత్త దాంట్లో ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్, ఓటీపీ లేదంటే యూఆర్ఎన్ నెంబర్ ఉంటుంది అనమాట పాస్వర్డ్తో, లేదంటే ఈమెయిల్ పాస్వర్డ్ ఎలాగైనా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఒకవేళ కనుక మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఇది తీసుకోవచ్చు. లేదు మీకు అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ సపరేట్గా అయితే ఇక్కడ మనం
రిజిస్టర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు గతంలో వేరే పోర్టల్లో చేసుకున్నప్పటికీ ఇదైతే మనకి కొత్త యూపీఎస్సి అప్లికేషన్ అనమాట పోర్టల్. దీంట్లో తప్పనిసరిగా అయితే మీరు మీ యొక్క అకౌంట్ని క్రియేట్ అయితే చేసుకున్న తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోవాలి. ఇలాగా పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. అయితే ఇది మనకి కొత్త వెబ్సైట్ పోర్టల్ కాబట్టి అందరూ కూడా ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకుంటే మీకు యూఆర్ఎన్ నెంబర్ అనేది మనకి యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అలాట్ అయితే అవుతుంది అనమాట. సో దాని తర్వాత మనం ఎన్ని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, ఇబ్బంది లేదు. ఇక్కడ క్లిక్ హియర్ టు క్రియేట్ యువర్ అకౌంట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మొదట మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మీరు ఎన్నో చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో 4 స్టెప్స్ అయితే ఇచ్చారనమాట. మొదటి ఇన్స్ట్రక్షన్ చదువుకోవాలి, తర్వాత ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోవాలి, తర్వాత మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేయాలి, ఇంకా క్రియేట్ పాస్వర్డ్ ఉంది అది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ప్లస్ అలాగే ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి, అలాగే పాస్వర్డ్ కోడ్ క్రియేట్ అయితే చేసుకోవాలి. మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, ఒక అప్పర్ కేసు లోయర్ కేసు ఒక డిజిట్ ఒక స్పెషల్ క్యారెక్టర్. అలాగే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, ప్రొసీడ్ ఫర్ అకౌంట్ క్రియేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. మొదటి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, తర్వాత అన్ని కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైము. అలాగే ఫ్రెండ్స్ ఈ విధంగా 2 టైమ్స్ మీ యొక్క యాక్టివ్ వ్యాలిడ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, గెట్ ఓటీపీ అనాలి. ఈ యొక్క ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, వెరిఫై అయితే చేసుకోవాలి. ఇలా వచ్చిందనమాట. అండ్ ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ టు ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, ప్లీజ్ చెక్ అండ్ ఎంటర్ ద ఓటీపీ టు వ్యాలిడేట్. ఓకే అనాలి. ఇక్కడ మనకి బాక్సెస్ వచ్చాయి, ఈ బాక్స్లో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని ఓకే అని వచ్చింది. ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి, ఇంకా ఈ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. అదేవిధంగా గెట్ ఓటీపీ అని ఈ మొబైల్ నెంబర్ కూడా మనం వెరిఫై అయితే చేసుకుంటే ఇక థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే మనకి తర్వాత ఎవరు కూడా దాన్ని చేయకుండా బ్రేక్ చేయకుండా ఉండటానికి కోసం అనమాట. అప్పర్ కేసు A to Zలో ఒక కొన్ని లెటర్స్, అలాగే స్మాల్ లెటర్స్ 0 to 9లో కొన్ని డిజిట్స్, ఒక స్పెషల్ క్యారెక్టర్. ఈ విధంగా మనకి కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఒక చోట. సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి, అలాగే ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మీరు ఇది ఎంటర్ చేయడంతో మీరు స్ట్రాంగ్గా ఉంటే కనుక ఇక్కడ స్ట్రాంగ్గానే వస్తుంది, అది యావరేజ్ అని వస్తుంది అనమాట, ప్రాబ్లం లేదు. కానీ గ్రీన్ కలర్లోకి మారిపోయినాయి అంటే మనం ఇవన్నీ ఫాలో అయ్యామని అర్థం అనమాట, రూల్స్ అన్ని. క్రియేట్ పాస్వర్డ్ అనాలి. ఫ్రెండ్స్ మన కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ క్రియేటెడ్ యువర్ అకౌంట్ అని వచ్చింది అనమాట. ఓకే అన్న పాస్వర్డ్తో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ మన యూఆర్ఎన్ నెంబర్ ఇంకా మనకి అలర్ట్ కాలేదు కాబట్టి మన మొబైల్ నెంబరు ఓటీపీ లేదంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ మన లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డు కిందకు వచ్చేసామన్నమాట. ఇక్కడ 4 స్టెప్స్లో ఇచ్చారనమాట. మేనేజ్ అకౌంట్ అనమాట, చేంజ్ మై పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు, అలాగే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనమాట. ప్రొసీడ్ ఫర్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ఇందాక చెప్పినట్టుగా యూఆర్ఎన్ నెంబర్ కోసం అయితే ఈ స్టెప్ అనమాట. ఇంకా కామన్ అప్లికేషన్ ఫామ్ అనమాట, ఇది కూడా అన్ని అప్లికేషన్స్కి కామన్ అనమాట. ఇది వచ్చేసరికి ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ అంటే 4th మాడ్యూల్ ఏదైతే ఉందో ఇదైతే మనకి సెపరేట్గా సపోజ్ ఎన్డీఏకి ఒక ఎగ్జామ్కి ఒక అప్లికేషన్, అలాగే సివిల్ సర్వీసెస్కి, సిడిఎస్కి, సిఐఎఫ్ఎఫ్కి అలాగే మనకి సెపరేట్ ఈ 3 మాడ్యూల్స్ మాత్రం కామన్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్ అప్లికేషన్స్ అనమాట. సో ఇది మనం అయితే ఈ 3 స్టెప్స్ని మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ కావాలంటే మార్చుకోవచ్చు, ఈమెయిల్ మార్చుకోవచ్చు, మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. సెకండ్లో అయితే మనం యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి, ఫోటో ఐడి అనమాట. ఈ విధంగా ఇక్కడ మనకి ఐడెంటిటీ డీటెయిల్స్లో మనకి ఫుల్ నేమ్, మీ నేమ్ కనుక ఒక 3 పార్ట్స్లో కనుక ఉంటే లేదంటే 4 పార్ట్స్లో కనుక ఉంటే ఈ విధంగా అనమాట. ఫస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే 2 పార్ట్స్లో ఉంటే కనుక ఇక్కడ మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇఫ్ యువర్ నేమ్ హ్యాస్ ఓన్లీ 1 పార్ట్ కనుక ఇలాగా ఉంటే ఒకటే కాలం ఫస్ట్ నేమ్లోనే మీ యొక్క ఫుల్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఇక్కడ మనకి జెండర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫాదర్స్ నేమ్, అలాగే మనకి మదర్స్ నేమ్, అలాగే కొంతమందికి నేమ్ చేంజ్ అయితే ఉంటుంది అనమాట, వాళ్ళకి గెజెట్ డాక్యుమెంట్ అయితే కావాలి.
అలాగే మనకి మెట్రికులేషన్ బోర్డు డీటెయిల్స్ అనమాట. బోర్డు నేమ్ కావాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్ కావాలి, అలాగే మనకి రోల్ నెంబర్ లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి, ఇంకా కూడా మనకి ఆ యొక్క సర్టిఫికెట్ ఏదైతే ఉందో మార్క్స్ మెమోస్తో సహా మనకి స్కాన్ కాపీకి అయితే కావాలన్నమాట. 50 to 300 KB మధ్య. ఆ యొక్క నేమ్ అనేది మనకి board_ సర్టిఫికెట్ అనేది పెట్టాలన్నమాట. ఆ యొక్క మెట్రికులేషన్ డాక్యుమెంట్కి మనం board_ సర్టిఫికెట్ అనే నేమ్ పెట్టి ఆ ఫైల్ని మనం 50 నుంచి 300 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసరికి ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ సీడెడ్ ఒక మొబైల్ నెంబర్తో లింక్ అయినటువంటి ఆధార్ కార్డు నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆధార్ కార్డు కనుక పెట్టదలుచుకోకపోతే ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఏదైనా మీరు ఇవ్వచ్చు అనమాట. ఇదైతే మనం ID_కార్డ్ అనే యొక్క ఫైల్ నేమ్తో మనం 20 నుంచి 200 KB మధ్య అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో మనకి 3 అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. ఫస్ట్ ఐడెంటిటీ ప్రొఫైల్, అలాగే మెట్రికులేషన్ అనమాట. మెట్రికులేషన్ బోర్డ్ ప్రొఫైల్, ఆధార్ లేదంటే ఫోటో ఐడితో మనకి యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఎంటర్ చేయాలి. మిడిల్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అనమాట. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లేదంటే ఒకటే నేమ్ అయితే ఫస్ట్ నేమ్లో ఎంటర్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే స్టార్ మార్క్ ఇక్కడే ఉందన్నమాట. సో ఎలా అయితే అలాగనమాట ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పైన ఇచ్చినటువంటి మీ యొక్క నేమ్ అనేది 10th మెమోస్ ప్రకారం కనుక ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. సో ఇన్ ద అబోవ్ నేమ్ ద సేమ్ యాజ్ ద నేమ్ ప్రింటెడ్ ఆన్ ద 10th క్లాస్ ఎక్వివలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద బోర్డ్ అనమాట. సో పై నేమ్ కనుక 10th మెమోస్తో మ్యాచ్ అవుతా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ ఈక్వలెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద సో ఎగ్జామినేషన్ అని వచ్చిందనమాట. చెక్ చేసుకోవచ్చు మీరు. ఇంకా కూడాను ఫ్రెండ్స్ జెండర్ మీరు మేలా ఫిమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ చేయాలి మేలా ఫిమేలా అనేది. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట 10th మెమోస్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్. ఇంకా ఫాదర్స్ నేమ్ అనమాట 2 times ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ 2 times ఎంటర్ చేయాలి. ఇంకొకరికన్నా గార్డియన్ ఉంటే కనుక గార్డియన్ నేమ్ కూడా 2 times ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మన విజిబుల్ అవుతున్నాయి అనమాట. మన నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అన్ని కాలం ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్స్ మీరు ఎంటర్ చేశారనుకుంటే, లేదంటే సబ్మిట్ అయితే చేయొచ్చు. డూ యూ వాంట్ అని అడుగుతుంది అనమాట. అన్ని ప్రాపర్గా ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలి, జాగ్రత్తగా చెక్ చేసుకొని. ఫ్రెండ్స్ మనకి యువర్ ఐడెంటిటీ ప్రొఫైల్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది అనమాట. ఓకే అనాలి. ఇక్కడ మన మెట్రికులేషన్ బోర్డ్ అంటే 10th సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇదైతే మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వాళ్ళకి మనం చూపించాలన్నమాట. కిందకి వచ్చేస్తే మనం 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారని, ఇండియాలోనా అవుట్ సైడ్ ఇండియానా. సో మా అందరం జనరల్గా ఇండియా కాబట్టి ఇండియా పెట్టుకోవచ్చు, అవుట్ సైడ్ ఎవరైనా ఉంటే అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే 10th క్లాస్ చేశారో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట 2 times. ఇంకా కూడాను బోర్డు నేమ్ అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారో, ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే CBSEనా ఏంటి, అన్ని బోర్డ్స్ వస్తాయి అనమాట, చెక్ చేసుకోవచ్చు. ఇంకా 10th క్లాస్కి సంబంధించినటువంటి పాసింగ్ ఇయర్ అనమాట, మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ 2 times మెన్షన్ చేయాలన్నమాట పాసింగ్ ఇయర్ ఆఫ్ 10th క్లాస్. ఇంకా సర్టిఫికెట్ నెంబర్ అనమాట, సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ అయితే చేయాలి. ఈ విధంగా సపోజ్ ఏదైతే ఉందో మీ దాంట్లో చూసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా మనం కిందకు వచ్చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ కూడా మనకి 2 times ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా సర్టిఫికెట్ ఇష్యూ డేట్, సర్టిఫికెట్ ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పుడు దానికి ఇష్యూ చేశారు అనేది ఈ విధంగా అనమాట ఎంటర్ అయితే చేయాలి. అది కూడా సెకండ్ అంటే 2 times మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా గ్రేడ్ సిస్టమ్ లేకపోతే ఇది అనేది సపోజ్ CGPA స్కేల్ 10 అయితే తీసుకోవాలి. ఇంకా సర్టిఫికెట్ ఓన్లీ రిక్వైర్డ్ యాజ్ పర్సన్ వేర్ మార్క్స్ నాట్ గివెన్, లేదంటే మీకు ఒక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సిస్టంలో ఉంటే కనుక ఇది తీసుకోవాలన్నమాట. ప్లస్ ఎవరైతే మార్క్స్ లేకుండా గ్రేడ్ సిస్టంలో ఉన్న వాళ్ళకైతే ఆ యొక్క సర్టిఫికెట్ అయితే ఉంటుంది, కన్వర్షన్ ఫార్ములా సర్టిఫికేట్ అయితే కావాలి. పర్సంటేజ్ అయితే డైరెక్ట్గా ఇదైతే తీసుకోవచ్చు.
తీసుకుని పర్సంటేజ్ మార్క్స్ ఇక్కడ మనం డైరెక్ట్గా అయితే వేసుకోవచ్చు అనమాట. సపోజ్ కొంతమంది గ్రేడ్ సిస్టమ్ అయితే ఉంటుంది. గ్రేడ్ సిస్టమ్ అయితే కనుక మీకు ఎంత అంటే 10 స్కేల్ అయితే కనుక మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మన 10th క్లాస్ ఈక్వలెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎలౌడ్ 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ ఈక్వలెంట్ బోర్డ్ సర్టిఫికెట్ ఫైల్ సైజు 50 నుంచి 300 KB మధ్య ఉండాలి. ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి PDF అనమాట. అలాగే ఆ యొక్క ఫైల్ నేమ్ అనేది board_score సర్టిఫికెట్ అని మాత్రమే ఉండాలన్నమాట. మీరు ఏదైతే ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క PDF ఫైల్ యొక్క నేమ్ board_score సర్టిఫికెట్ అని ఉండాలి. చూస్ ఫైల్ అనాలి, సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ అనాలి, అప్లోడ్ అయితే అయిపోతుంది. డైరెక్ట్గా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో టిక్ ఆన్ చేయాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇవి ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఈ 2 అయితే అయిపోయాను. ఐడెంటిటీ ప్రొఫైల్ అయిపోయింది, మెట్రికులేషన్ అయిపోయింది. ఆధార్ ఫోటో ఐడి ఉందన్నమాట. మీకు కనుక ఆధార్ కార్డు ఉండి దాని ద్వారా వెరిఫై చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, లేదంటే వర్చువల్ ఐడి ద్వారా చేయాలనుకుంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, లేదా అసలు ఆధార్ కార్డు కాకుండా వేరే దాంతో మీరు చేయాలనుకుంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. మన ఆధార్ కార్డు కనుక చూజ్ చేసుకోకపోతే ఇలాగ నోటీస్ అయితే వస్తుంది అనమాట మనకి. ఆధార్ కార్డు లేకపోతే కనుక 1 గంట ముందు అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎక్కడికి వెళ్ళాలన్నమాట. అదైతే గుర్తుపెట్టుకో. ఆధార్ కార్డు ఉంటే కనుక మీరు తొందరగా అయితే మీ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఓకే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోటో ఐడి కోసం మనకి వ్యాలిడ్ పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వ్యాలిడ్ పాస్పోర్ట్ కానీ, ఇంకా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఫోటో ఐడి కానీ, ఇంకా 11th క్లాస్ లేదంటే 12th క్లాస్ ఐడి కార్డు కానీ ఏదైనా పర్లేదు, ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకొని ఆ యొక్క నెంబరు, ఆ యొక్క డేట్ మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఆ యొక్క డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఏదైతే మనం కార్డు చూజ్ చేసుకున్నాం ఆ కార్డు అనమాట, దాని నేమ్ వచ్చేసరికి ID_card కార్డ్ అని ఉండాలి. చూస్ ఫైల్ అని చెప్పి అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మనం పాన్ కార్డ్ అయితే ఇలాగ అప్లోడ్ చేయాలి. గైడ్లైన్స్ మన పాస్పోర్ట్ అయితే ఈ విధంగా అప్లోడ్ చేసుకోవాలి. ఓటర్ ఐడి అయితే ఇలాగా, ఇంకా గైడ్లైన్స్ స్కూల్ ఐడి అయితే ఇలాగనమాట. ప్లస్ మనకి ఫోటో ఐడి వచ్చేసరికి JPG ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేసాము. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేసాము. అన్నీ కూడా ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి అనమాట. ఈ 3 స్టెప్స్లో మనకి ఏదైనా మోడిఫికేషన్స్ కావాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, లేదంటే లాక్ చేయాలంటే లాక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఒకసారి కనుక లాక్ అయితే మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ ఉండదట. అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకొని మాత్రమే ఇక్కడ మీరు ఎస్ అయితే పెట్టుకొని సబ్మిట్ అయితే చేయాలి. అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకుని మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు, లేదంటే క్యాన్సిల్ చెక్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో. హిందూ వాళ్ళు మాత్రం నో పెట్టాలి, అందరు అదర్స్ అయితే ఎస్ పెట్టుకోవచ్చు. మదర్ టంగ్ అనమాట మనకి తెలుగు కాబట్టి మనం తెలుగు చూజ్ చేసుకోవాలి. డొమిసైల్ స్టేట్ అంటే మీరు ఎక్కడ బోర్న్ అయ్యారో, మీ ఫాదర్స్ అందరూ ఎక్కడ స్థిర నివాసం ఉన్నారో దాన్ని డొమిసైల్ అంటారు. ఇంకా కూడాను అంటే పర్మనెంట్ రెసిడెంట్ అనమాట. అది మ్యారీడా అన్మ్యారీడా, ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. ఇంకా ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ బోర్న్ అయ్యారు, ఇండియాలో బోర్న్ అయ్యారో అవుట్ సైడ్ ఇండియానా చేసుకోవాలి. ఇంకా మీరు ఏ స్టేట్లో బోర్న్ అయ్యారో, ఏ డిస్ట్రిక్ట్లో బోర్న్ అయ్యారో, ఇంకా కూడాను సిటీ అనమాట. ఇంకా పోస్ట్ ఆఫీస్, ఇంకా పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. మీరు ఎక్కడైతే బోర్న్ అయ్యారో పుట్టిందనమాట. ఇంకా కూడాను ఇక్కడ వాట్సాప్ నెంబరు, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. ఫాదర్ ఎలివా అంటే ఉన్నారా ఇప్పుడు, డిసీజులా అని చెప్పేసి డిసైడ్ అయితే డిసీజులు. ఆక్యుపేషన్ ఆయన ఏం చేస్తారనేది, ఫాదర్ అగ్రికల్చరల్ బిజినెస్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ అనమాట రూపీస్లో రాయాలి. అలాగే నేషనాలిటీ, మీ యొక్క ఫాదర్ నేషనాలిటీ అనమాట. అలాగే మీరు ఆయన ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ ఫాదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. డిస్ట్రిక్ట్, మీ యొక్క ఫాదర్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారో, ఏ స్టేట్ నుంచి, ఏ కంట్రీ నుంచి అని. అలాగే మీ యొక్క మదర్స్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకైతే రావాలి. ఇక్కడ మదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. మదర్ ఎలివా, డిసీజ్రా, ఆక్యుపేషన్ అగ్రికల్చరల్ ఏంటి, అది హోమ్ మేకరా ఏంటనేది, ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే 0 పెట్టేయచ్చు అనమాట. సో ప్రాబ్లం అయితే లేదు. ఇన్కమ్ లేకపోతే మీ యొక్క మదర్ యొక్క నేషనాలిటీ, ఇండియన్ అయితే ఇండియన్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనమాట. ఏ జిల్లాకు సంబంధించిన వారు ఆమె.
ఎంటర్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మనకి అన్ని కాలమ్స్కి కూడా ఎడిట్ ఆప్షన్ వస్తుంది అనమాట. చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ అయితే చేసుకోండి, ఎందుకంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి. ఏదైతే మీకు సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. ఇంకా మీ క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా? క్రీమీ లేయర్ అయితే మీకు రిజర్వేషన్ ఉండదన్నమాట. నాన్ క్రీమీ లేయర్ అయితేనే మీకు రిజర్వేషన్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఓబీసీ నాన్ క్రీమీ NCL సర్టిఫికేట్ నెంబరు ఎవరైతే ఇష్యూ చేశారో దాని యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, కలెక్టరా డిప్యూటీ కమిషనరా ఎవరు ఇష్యూ చేశారని సర్టిఫికేట్లు అయితే ఉంటుంది. ఏ స్టేట్లో ఇష్యూ చేశారో యొక్క కేటగిరీ సర్టిఫికేట్. ఇంకా కూడా అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎక్కడైతే వాళ్ళు ఇష్యూ చేశారో అదనమాట. ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ డేట్, అలాగే ప్లస్ ఇంకా మీ యొక్క ఫాదర్ కనుక ఒక సర్వీస్లో ఉండి లేకపోతే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అయితే కనుక ఏ పోస్ట్ చేశారు ఏంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. మీకు నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టుకోవచ్చు అనమాట. మీ యొక్క ఫాదర్ యొక్క సర్వీస్ గురించి అడుగుతున్నారనమాట. ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ సర్వీస్ ఇండికేట్ ద పోస్ట్ హెల్డ్ బై హిమ్. ఇఫ్ రిటైర్డ్ ఇండికేట్ ద లాస్ట్ పోస్ట్ ఏదైతే చేశారు మీ ఫాదర్ అనేది. మీకు నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టేయచ్చు అనమాట. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉంది ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కూడా సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది అనమాట ఓబీసీ వాళ్ళకి, అలాగే SC ST వాళ్ళకి కూడా సెంట్రల్ లిస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట మీ స్టేట్లో, అది నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాలి. దాని ఫైల్ నేమ్ వచ్చేసరికి PDFలో ఉండాలి. నేమ్ వచ్చేసరికి caste_ సర్టిఫికేట్ ఉండాలి. మీ మదర్ కనుక ఆధార్ కార్డు ఉండి ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో ఆటోమేటిక్గా అయితే ఉంది. టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ప్లస్ కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెట్టిన వాళ్ళకి డీటెయిల్స్ అయితే వాళ్ళు అడుగుతుంది, నో అయితే అవసరం అయితే లేదనమాట. ఇంకా టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఫాదర్స్ అడ్రస్, మీ యొక్క మదర్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా, స్టేట్, డిస్ట్రిక్ట్, టౌన్, సిటీ అని, పిన్ కోడ్ నెంబరు, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. ఇది మీకు సంబంధించినటువంటి కరస్పాండెన్స్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్ అనమాట. అట్లాగే పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఎస్ పెడితే సరిపోతుంది. అట్లాగే నెక్స్ట్కి వచ్చేసి మీకు ఫాదర్స్ డీటెయిల్స్ కూడా అడ్రస్ అనమాట ఎంటర్ చేయాలి. మదర్స్ అడ్రస్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట, హైయర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, ITI అయితే ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్, PhD, PG అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందా ఇంటర్మీడియట్ ఏంటి అనేది. సెలెక్ట్ క్వాలిఫికేషన్ పాసింగ్ స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే చేసుకున్నారో ఇంటర్మీడియట్. బోర్డు అనమాట, బోర్డు అని ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇది కొంచెం సర్వర్ అనేది స్లోగా ఉంది, ఇప్పుడే కొత్తగా అప్లికేషన్ కాబట్టి మనం ఫస్ట్ చేస్తున్నా నేను. కొంచెం 2 times కొంచెం చెక్ చేస్తే నెమ్మదిగా వస్తుంది అనమాట. కొంచెం మీరు ఓర్పుగా అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ నేమ్ అనమాట, ఇంటర్మీడియట్కి సంబంధించి సబ్జెక్ట్ అనమాట. అట్లాగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ముఖ్యమైన సబ్జెక్టులు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ ఆల్ యువర్ సబ్జెక్ట్ సెపరేటెడ్ బై కామర్స్, సెపరేటెడ్ బై కామా అంటే కామా పెట్టాలట ప్రతి సబ్జెక్ట్కి. ఆ కామా పెట్టి మీరు ఎన్ని సబ్జెక్టులు అయినా అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇంటర్మీడియట్ రోల్ నెంబరు, సర్టిఫికేట్ కంప్లీషన్, సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట. అలాగే CGPA సిస్టమా లేకపోతే పర్సంటేజ్ మార్క్స్ సిస్టమా అనేది సెలెక్ట్ అయితే చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఇంకా కూడా మీడియం అనమాట, మీరు ఏ మీడియంలో చదువుకున్నారో ఏంటి అనేది రోల్ నెంబర్ ఎంటర్ యాడ్ అనాలి. ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ తీసుకుంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీటెడ్ ఏంటి అనేది, ఇంజనీరింగ్గా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఏ స్టేట్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు ఎంటర్ అయితే చేయాలి. అట్లాగే ఇవి మనం ఎంటర్ చేయకూడదు అనమాట, ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కొంచెం టైం తీసుకుంటుంది, వస్తాయి. అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్, ఇంకా కాలేజీ నేమ్ ఎంటర్ చేయాలి. అట్లాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. BA బీటెక్ ఏంటి అనేది అన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. సబ్జెక్ట్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఏంటి అనేది, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఏంటి అనేది అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఫ్రెండ్స్ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి డేట్ అన్నమాట, సర్టిఫికేట్ డేట్, ఇంకా సిజిపిఏ సిస్టమ్, పర్సంటేజ్ సిస్టమ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ మీడియం ఆఫ్ ఇదనమాట, ఏ మీడియంలో చదువుకున్నారో ఎంటర్ చేయాలి. యాడ్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే నో అనమాట అయితే చేసుకోవచ్చు. సబ్మిట్ అయితే అవ్వచ్చు అనమాట. ఎస్ అనాలి. ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ మనకి అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే కనుక మీరు ఎస్ పెట్టుకొని డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ప్రైజెస్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ అచీవ్మెంట్స్ ఏదైనా ఉన్నాయి అడుగుతున్నారో పెట్టుకోవచ్చు, లేకపోతే నో అంటే ముందుకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ప్రీవియస్ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రొఫైల్ గురించి మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు ఏదైనా ప్రీవియస్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ నుంచి కనుక రాసుంటే ఇక్కడ మన సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ప్రిలిమ్స్, ఇంకా కూడా సిఏ, పిఎఫ్ఐ ఇంకేదైనా ఎగ్జామ్స్ రాశారా గతంలో అని అడుగుతున్నారు అనమాట. రాసుంటే లేకపోతే నో పెడితే సరిపోతుంది. ఇంకా డిబార్మెంట్ అనమాట, జనరల్గా ఎవరికి ఉండదు, నో ఉంటుంది. మీరు ఇప్పుడు డిబార్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఎస్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోటో జేపీజీ ఫైల్ నేమ్ ఫోటో అని ఉండాలి. 20 to 200 KB మధ్య అలౌ చేస్తారు. ఫేస్ బాగా కూడా మనకి నీట్గా విజిబుల్ అవ్వాలి. చూస్ ఫైల్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. గైడ్లైన్స్ కూడా ఇచ్చారు మనకి, ఫోటో ఎలా ఉండాలనేది నీట్గా అనమాట. ఇలా ఉండాలి, ఇలా అయితే ఉండకూడదు. సో మీరు అలాగా జాగ్రత్తగా అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ కూడా 20 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో సిగ్నేచర్ అని ఉండాలి దాని ఫైల్ నేమ్. అప్లోడ్ చేసుకుని సేవ్ అండ్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. అయితే చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట, హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పిహెచ్డి, పీజీ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందా ఇంటర్మీడియట్ ఏంటనేది. సెలెక్ట్ క్వాలిఫికేషన్ పాసింగ్ స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే చేసుకున్నారో ఇంటర్మీడియట్. బోర్డు అనమాట, బోర్డు అని ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇది కొంచెం సర్వర్ అనేది స్లోగా ఉంది, ఇప్పుడే కొత్తగా అప్లికేషన్ కాబట్టి మనం ఫస్ట్ చేస్తున్నా నేను. కొంచెం 2 times కొంచెం చెక్ చేస్తే నెమ్మదిగా వస్తుంది అనమాట. కొంచెం మీరు ఓర్పుగా అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ నేమ్ అనమాట, ఇంటర్మీడియట్కి సంబంధించి సబ్జెక్ట్ అనమాట. అట్లాగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ముఖ్యమైన సబ్జెక్టులు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ ఆల్ యువర్ సబ్జెక్ట్ సెపరేటెడ్ బై కామర్స్, సెపరేటెడ్ బై కామా అంటే కామా పెట్టాలట ప్రతి సబ్జెక్ట్కి. ఆ కామా పెట్టి మీరు ఎన్ని సబ్జెక్టులు అయినా అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇంటర్మీడియట్ రోల్ నెంబరు, సర్టిఫికేట్ కంప్లీషన్, సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట. అలాగే సిజిపిఏ సిస్టమా లేకపోతే పర్సంటేజ్ మార్క్స్ సిస్టమా అనేది సెలెక్ట్ అయితే చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఇంకా కూడాను మీడియం అనమాట, మీరు ఏ మీడియంలో చదువుకున్నారో ఏంటి అనేది రోల్ నెంబర్ ఎంటర్ యాడ్ అనాలి. ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ తీసుకుంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీటెడ్ ఏంటి అనేది, ఇంజనీరింగ్గా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఏ స్టేట్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు ఎంటర్ అయితే చేయాలి. అట్లాగే ఇవి మనం ఎంటర్ చేయకూడదు అనమాట, ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కొంచెం టైం తీసుకుంటుంది, వస్తాయి. అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్, ఇంకా కాలేజీ నేమ్ ఎంటర్ చేయాలి. అట్లాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. బిఏనా బీటెక్ ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. సబ్జెక్ట్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఏంటనేది, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఏంటి అనేది అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి డేట్ అన్నమాట, సర్టిఫికేట్ డేట్, ఇంకా సిజిపిఏ సిస్టమ్, పర్సంటేజ్ సిస్టమ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ మీడియం ఆఫ్ ఇదనమాట, ఏ మీడియంలో చదువుకున్నారో ఎంటర్ చేయాలి. యాడ్ అయితే చేసుకోవచ్చు. కూడా మనకి రిజెక్ట్ అవుతుంది అనమాట. సో యాక్సెప్టబుల్ ఫోటో ఏంటంటే, ఫోటో అనేది మనం అప్లోడ్ చేసే ఫోటోలో ఆ యొక్క ఫ్రేమ్లో ఫేస్ అనేది ఎక్కువగా అంటే 75% అయితే కవర్ అవ్వాలన్నమాట. సో ఇలా ఉన్న ఇవన్నీ కూడా మనకి రిజెక్టే అవుతాయి అన్నమాట. బ్లర్గా ఉన్న, ఇలాగా ఉన్న, ఫేస్ పూర్తిగా కనపడకపోయినా, ఇయర్స్ అయిపోతున్నా ఇలాగా ఉండాలన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం వైట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇది జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు ఈ యొక్క
ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు యువర్ కామన్ అప్లికేషన్ ఫామ్ CAF హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మనకి అదైతే అయిపోయింది అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనం లాగిన్ అయితే అయ్యాము. లాగిన్ అయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం క్లిక్ అయితే చేసామన్నమాట. ఎగ్జామ్ నేమ్ అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషన్ ఇలాగైతే వచ్చిందనమాట. క్యాండిడేట్ మస్ట్ వ్యూ ఆల్ సబ్ ఫార్మ్స్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ లాక్ ద కామన్ అప్లికేషన్ ఫామ్ ప్రొఫైల్ అండ్ ప్రొసీడ్ అని వచ్చిందనమాట. సో మీరు కనుక గతంలో ఎంటర్ చేసినటువంటి డేటాని ఏదైనా మార్చుకోవాలి అనుకోండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సపోజ్ ఈమెయిల్ ఐడి అయితే మీరు మార్చుకోవచ్చు, మిగతావన్నీ ఉండదు అనమాట. ఇక్కడ కొన్ని అయితే ఆప్షన్స్ ఇచ్చారు, వాటి వరకు మీరు అన్నీ కూడా మార్చుకోవచ్చు. సపోజ్ మీరు ఈమెయిల్ ఐడి మార్చుకోవాలంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఎగ్జిస్టెడ్ ఈమెయిల్ ఐడి వస్తుంది. న్యూ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి OTP ఎంటర్ చేసి మీ ఈమెయిల్ ఐడిని మార్చుకోవచ్చు. సో అలాగే మీకు మొబైల్ నెంబర్ మార్చుకోవాలన్నా కూడా అవకాశం అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ కరెంట్ మొబైల్ నెంబర్ వస్తుంది, ఇక్కడ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు. సో అలాగే మీకు పాస్వర్డ్ కూడా మార్చుకోవచ్చు అనమాట. మీ ఇక్కడైతే కరెంట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో లాగిన్ అయ్యారు కదా, అది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ని మీరు ఇది సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి మినిమం వచ్చేసరికి 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక ఆల్ఫాబేస్లో ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా అనమాట. ఆ విధంగా మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు అప్డేట్ కామన్ అప్లికేషన్ ప్రొఫైల్ అంటే CAP కూడాను మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఒక నోట్ అయితే వచ్చిందనమాట. CAF మనం క్లిక్ చేయడంతో మనం ఇప్పుడు ఏదైనా కనుక మోడిఫై చేస్తే, గతంలో మనం ఏదైనా అప్లికేషన్స్ ఆల్రెడీ సబ్మిట్ కనుక చేసి ఉంటే వాటి మీద ఈ యొక్క మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో రిఫ్లెక్ట్ అయితే అవ్వవు అనమాట. ఇప్పుడు మనం అంటే అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి ఏవైతే మనం అప్లై చేసే ముందు ఇది కనుక మార్చుకుంటే వాటికి మాత్రమే ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి. గతంలో పెట్టిన అప్లికేషన్స్ ఫామ్కి అయితే ఇది మనకి రిఫ్లెక్ట్ అయితే అవ్వవు, అవి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటాయి. సో మీరు ఇప్పుడు అప్లై చేయాలి కాబట్టి, ఇంకా మనం చేయలేదు కాబట్టి ఇది మార్చుకున్న తర్వాత ఇవి కనుక మీరు చేసుకుంటే ఆ యొక్క మోడిఫికేషన్స్ అనేవి మీకు అక్కడ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి అవి అయితే మనకి రిఫ్లెక్ట్ అయితే అవుతాయి అన్నమాట. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా అన్నప్పుడు మనకి అన్ని ట్యాబ్స్ వస్తాయి అన్నమాట. కామన్ అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి అన్ని ట్యాబ్స్ వస్తాయి అన్నమాట. ప్రతి ట్యాబ్లో కూడా మీరు క్లిక్ చేసి ఆ యొక్క వాటిని మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ కానీ ఇంకేదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్స్కి ఏదైనా తేడా ఉంటే చెక్ చేసుకొని ప్రాపర్గా చెక్ చేసుకొని అన్నీ కూడా మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చెక్ చేసుకుని అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో ఆ విధంగా మీరు CAF కనుక అన్నీ కూడా పర్ఫెక్షన్ కనుక చేసుకుంటే ఒకసారి ఇక్కడ అన్ని చెక్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క క్యాండిడేట్ ఐడెంటిటీ వ్యూ అంటే డీటెయిల్స్ అంటే మెట్రికులేషన్ బోర్డు ప్రొఫైల్ అనమాట చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇది లాక్ అయితే ఇదంతా ఆల్రెడీ నేను గతంలో చేసిన అప్లికేషన్ ఫామ్కి లాక్ చేసా కాబట్టి వచ్చిందనమాట. అన్నీ కూడా వ్యూ అయితే చేయాలి తప్పనిసరిగా. ఆధార్, ఫోటో ఐడి, అలాగే మనకి ఇక్కడ ప్రొఫైల్ ఉందన్నమాట, పర్సనల్ ప్రొఫైల్, మనకి పేరెంటల్ ప్రొఫైల్, సోషల్ కేటగిరీ ప్రొఫైల్, డిజబిలిటీ ప్రొఫైల్, అడ్రస్, ఎడ్యుకేషన్ ప్రొఫైల్, ఈ విధంగా అన్ని ప్రొఫైల్స్ మనం వ్యూ అని ఉందన్నమాట. వ్యూ, ఎడిట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. క్లిక్ చేసి ఏదైనా మోడిఫికేషన్స్ అంటే కావాలంటే చేసుకోవాలన్నమాట అన్నీ కూడా జాగ్రత్తగా. అలాగే ఫోటో సిగ్నేచర్ కూడాను మీరు చెక్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు ఫ్రెండ్స్ ఈ విధంగా టిక్ ఆన్ అవుతుంది అనమాట అన్ని ట్యాబ్స్కి. మీరు ప్రతి కాలం కూడాను ప్రతి ట్యాబ్ కూడా క్లిక్ చేసి వ్యూ చూసి ఎడిట్ కావాలంటే చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా అన్ని బాగుంటే కనుక లాక్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇంకా అవకాశం అయితే ఉండదు. సో ఇలాగ టిక్ ఆన్ రావాలన్నమాట అన్ని కాలమ్స్కి. ప్లస్ అన్ని టిక్ ఆన్ వచ్చేసాయి అనమాట. సో అన్నీ మనం ప్రాపర్గా వ్యూ చేసుకొని ఎడిట్ చేసుకొని లాక్ చేసుకున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా అలాగే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కూడా మీరు అన్ని చెక్ చేసుకొని లాక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక టిక్ ఆన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కనుక మనం అన్ని వ్యూ చూసుకొని ఒకసారి మనం ఎడిట్ చేసుకొని లాక్ చేసిన తర్వాత CAFని తర్వాత అయితే మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. ఐ అండర్స్టాండ్ దట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ చేంజ్ వన్స్ ఐ లాక్ ద CAF ప్రొఫైల్. ఇక్కడ మనం ఆ డిక్లరేషన్ ఇస్తున్నాం అనమాట. సో టిక్ ఆన్ చేసామంటే మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ లేదని అర్థం అనమాట. సో ఇక్కడ లాక్ కామన్ అప్లికేషన్ ఫామ్ ప్రొఫైల్ అండ్ ప్రొసీడ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి.
లేదు మీకు ఇంకా ఏదైనా డౌట్గా ఉంటే కనుక వ్యూ యువర్ కామన్ అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఒక ఇది వచ్చిందనమాట అలర్ట్ మెసేజ్, ఆర్ యూ షూర్ అని అడుగుతున్నారు అనమాట. ఆఫ్టర్ దిస్ యాక్షన్ యూ విల్ నో లాంగర్ బీ ఏబుల్ టు మోడిఫై యువర్ అప్లికేషన్ ఫామ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దిస్ ఎగ్జామ్ అనమాట. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి మనం ఎటువంటి మార్పులు తర్వాత చేసుకోలేము. సో మీ జాగ్రత్తగా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఎస్ అయితే చేసుకోవాలి, లేదంటే నో అని బ్యాక్కి వెళ్ళి అన్నీ కూడా చెక్ చేసుకొని ఇక్కడికి వస్తే ఎస్ అనొచ్చు అనమాట. సో అది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి సక్సెస్ అని వచ్చింది నాకైతే. అప్లికెంట్ మ్యాండేటరీ డీటెయిల్స్ లోకల్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ప్లస్ మన గతంలో అప్లికేషన్కి అప్లికేషన్ చాలా తేడా ఉందన్నమాట. ఈ యూపీఎస్సీ వాళ్ళు అయితే చాలా స్ట్రిక్ట్ అయితే చేశారు అన్నీ కూడాను. తర్వాత మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఆ అప్లికేషన్ అనేది కొంచెం లెంగ్తీగా ఉన్నా కూడా చాలా పర్ఫెక్ట్గా, చాలా మన సిస్టమేటిక్గా, చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంది. చక్కగా మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు, అన్ని అవకాశాలు మనకి ఇస్తున్నారనమాట. సో జాగ్రత్తగా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడికి వచ్చేసామన్నమాట. అదైతే మన సిఏఎఫ్ అయిపోయింది, ఆ పార్ట్ అయిపోయింది అనమాట. సో మన అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్కి సంబంధించి మన అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టాలన్నమాట. ఇదైతే స్టెప్ 2 కిందకి వస్తుంది. స్టెప్ 1 మనం అక్కడైతే మనం పూర్తి చేసుకున్నాం అనమాట. సెలెక్ట్ అప్లికేషన్ ఫర్ ద పొజిషన్ ఆఫ్. ప్లస్ ఇక్కడ మనకి మీకు కనుక బోత్ పోస్ట్లకి కనుక మీకు అంటే ఏజ్ 35 సంవత్సరాలు ఒకదానికి, 35 సంవత్సరాలు ఒకదానికి అనమాట. మీకు ఏజ్ ఉండి డిగ్రీ అనేది ఎన్ని డిగ్రీ అనమాట రెండింటికి. మీకు బోత్ పోస్ట్ కనుక ఎలిజిబిలిటీ ఉంటే థర్డ్ ఆప్షన్ ఉంది అనమాట, బోత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఒకటే పోస్ట్కి అప్లై చేయాలంటే ఒకటే దానికి అప్లై చేయొచ్చు అనమాట. రెండింటికి సెపరేట్ ఫీజు ఉంటుంది, సెపరేట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సిలబస్ అయితే కామన్ అనమాట. సో ఒకటే అప్లికేషన్, ఎగ్జామ్ మాత్రం 2 ఎగ్జామ్స్ రాయాలి. సిలబస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఫీజు మాత్రం 25 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 0 ఫీజు అనమాట. ఫీజు అయితే లేదు. సో మనం రెండింటికి మీ అవకాశం ఉంటే రెండింటికి టిక్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్సర్వీస్ మీద తెసి పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంపల్సరీగా కావాలన్నమాట. ఈ ఈపీఎఫ్ఓకి సంబంధించి టిక్ ఆన్ అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. డిగ్రీ సర్టిఫికేట్ నెంబర్, లేదంటే ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ, లేదంటే రోల్ నెంబర్ కానీ ఏదైనా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట డిగ్రీకి సంబంధించి. అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్, ఎప్పుడు మీకు డిగ్రీ సర్టిఫికేట్ అని డిగ్రీ సర్టిఫికేట్ కింద అయితే ఉంటుంది అనమాట ఆ డేట్ ఇక్కడ వేసుకోవచ్చు. అలాగే డిజిగ్నేషన్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, మన కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరు ఆ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ని ఇష్యూ చేశారు అంటే అండర్ సైన్ అనమాట. మీకు కింద సైన్ చేస్తారు, దాని కింద అయితే వాళ్ళ డిజిగ్నేషన్ స్టాంప్ ఉంటుంది అనమాట. అక్కడ ఎవరి నేమ్ ఉంటే అది ఇక్కడ రాసుకో. సపోజ్ మన కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కానీ అలా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ డిగ్రీ సర్టిఫికేట్ అనమాట. సపోజ్ మీకు కాలేజీ వాళ్ళు ఇష్యూ చేశారా, యూనివర్సిటీ వాళ్ళు ఇష్యూ చేశారు, దాని అడ్రస్ అయితే అక్కడ ఉంటుంది అనమాట అక్కడికి సర్టిఫికేట్స్లో. అదైతే మనం ఇక్కడ సపోజ్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వాళ్ళకి అడ్రస్ అనమాట. సపోజ్ నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, అది అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగనమాట అండి. ఇక్కడ డిగ్రీ అనేది దీనికి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కాబట్టి ఆ యొక్క డిగ్రీ మార్క్స్ షీట్ ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. పీడిఎఫ్లో 50 KB నుంచి 300 KB వరకు అలౌ చేస్తారు, ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాంతోపాటు ఫైల్ నేమ్ మస్ట్ బి బ్యాచిలర్ సర్టిఫికేట్. పైదానికి వచ్చేసరికి మనకి బ్యాచిలర్ మార్క్ షీట్ అనే ఫైల్ నేమ్తో మన పీడిఎఫ్ని ఆ ఫైల్ని అప్లోడ్ చేయాలన్నమాట. సో మనం ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్కి బ్యాచిలర్ మార్క్ షీట్ ఇక్కడ ఉన్నదన్నమాట. ఇక్కడ మీరు దాన్ని కాపీ పేస్ట్ అయినా చేసుకోవచ్చు. ఇలాగా పేస్ట్ చేసి ఆ ఫైల్కి మీరు పేస్ట్ చేసి రీనేమ్ అని చెప్పేసి అప్లోడ్ చేయాలి. అలాగే బ్యాచిలర్ ఆఫ్ సర్టిఫికేట్ అని డిగ్రీ సర్టిఫికేట్ అనమాట. పీసీ కానీ ఓడీ కానీ ఏదైనా పర్లేదు, ప్రొవిజనల్ కానీ ఓడీ కానీ ఆ సర్టిఫికేట్ అనేది బ్యాచిలర్ సర్టిఫికేట్ అనే ఫైల్ నేమ్తో మనం ఈ యొక్క పీడిఎఫ్ని అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మీకు కనుక ఇక డిప్లొమా ఇన్ కంపెనీ లా, లేదంటే లేబర్ లాస్, లేదంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కనుక మీకు ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక డిజైరబుల్ అనమాట, మ్యాండేటరీ కాదు. డిగ్రీ ఉంటే 2 పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఇక్కడ డిప్లొమా ఇన్ కంపెనీ లా కానీ, అలాగే లేబర్ లాస్లో కానీ మీకు, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిప్లొమా ఏదన్నా ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట ఈ 2 పోస్టులకి కూడాను. సో ఉంటే కనుక ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఇన్ విచ్ సబ్జెక్ట్ డూ యూ పొసెస్ ద డిజైరబుల్ క్వాలిఫికేషన్, కంపెనీ లానా ఏదా అని మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. నెక్స్ట్ రివ్యూకి అయితే వెళ్ళొచ్చు.
ప్లస్ ఇక్కడ మనం ఇప్పుడు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. అలాగే మార్క్ షీట్ సర్టిఫికేట్ కూడా వస్తున్నాయి, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఇంకా రీఅప్లోడ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే మనకి అవకాశం అయితే ఉండదన్నమాట. ఎడిట్ ఆప్షన్ అనేది ఎడిట్ చేసి లేదంటే నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ డూ యూ వాంట్ సబ్మిట్ అని వస్తుంది, మనం జాగ్రత్తగా చెక్ చేసుకుని ఎస్ పెట్టుకుంటే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ ఇట్ కెన్ నాట్ బి అప్డేటెడ్ లేటర్, డూ యూ వాంట్ కంటిన్యూ అంటున్నారు అనమాట. సో తర్వాత ఎడిట్ ఆప్షన్ లేదంట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని నో అని బ్యాక్ వెళ్ళొచ్చు. ఇప్పటికైనా అవకాశం ఉంది, ఎస్ అంటే మాత్రం ఇంకా అవకాశం ఉండదు అనమాట. పెద్ద అప్లికేషన్ మళ్ళీ మీరు చేయడం చాలా కష్టం అవుతుంది. సో నో అని మీరు కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్ని కాలమ్స్ పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు మాత్రం ఇస్తానాలి. ప్లస్ నాకైతే ఇలా వచ్చిందనమాట, సక్సెస్ అని వచ్చిందనమాట. యువర్ అప్లికేషన్ ఫర్ ద అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్ 2020 ఎగ్జామినేషన్ హ్యాస్ బీన్ పార్షియల్లీ సబ్మిటెడ్. టు కంప్లీట్ ద అప్లికేషన్ ప్రాసెస్ యూ మస్ట్ పే ద ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీ ఇఫ్ అప్లికబుల్ అనమాట. అండ్ సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్. ఓకే అనాలి. ప్లస్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూసుకుని అనంతపూర్ ఉంది, విజయవాడ, విశాఖపట్నం అన్నీ ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు, పెద్ద లిస్టే ఉన్నది ఇక్కడ. ప్లస్ మన హైదరాబాద్ ఉంది, అలాగే తిరుపతి ఉంది, అలాగే విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయన్నమాట. చూసుకొని మనకి నోటిఫికేషన్లు కూడా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు, మీకు కావాల్సినటువంటిది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ మనం సబ్మిట్ అయితే చేసుకోవాలి, ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనమాట. ఇది చేస్తే ఇంకా మనకి లాక్ అయిపోతుంది, అప్లికేషన్ పూర్తిగా అయిపోతుంది అనమాట. సో ఐ అగ్రీ అనాలి. సో మనకు ఒక మెసేజ్ వచ్చింది అనమాట, యువర్ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ఫర్ అసిస్టెంట్ ప్రొవిడెంట్ కమిషనర్ EOAO 2020 హ్యాస్ బీన్ లాక్డ్ అండ్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే అనాలి. ఇక్కడ ప్రివ్యూ ఉంది అనమాట, అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. నాకు ఫీజు లేదు కాబట్టి నాకు ఆప్షన్ రాలేదన్నమాట. ఉన్న వాళ్ళకి ఫీజు వస్తుంది, ఫీజు అయితే పే అయితే చేసుకోవాలి. 25 రూపీస్ అనమాట. 2 పోస్టులు అయితే 50 రూపాయలు. ప్లస్ ఇక్కడికి వచ్చేస్తే మనకి ఎగ్జామినేషన్స్లో మై అప్లికేషన్స్ ఉంటుంది అనమాట. అక్కడికి వస్తే ఇక్కడ మీరు గతంలో పెట్టినవి ఇప్పుడు అన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఒకటి వచ్చింది, ఇప్పుడు అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్కి వచ్చింది అనమాట. వ్యూ అప్లికేషన్ అని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి యూపీఎస్సీకి సంబంధించి EPFకి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్.